సుప్రీంకోర్టు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై వేసిన పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ నరసింహారెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి అందులోనూ ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి విలేకరుల సమావేశంలో మాట్లాడడం ఆక్షేపణీయమని, అది సముచితం కాదన్నట్లు వ్యాఖ్యానించింది. దీనిపై జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించిన న్యాయవాది చెప్పిన వివరణను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. జస్టిస్ నరసింహారెడ్డి కొంత మాట్లాడకుండా ఉండాల్సిందని, ముందే ఈ విచారణకు సంబంధించిన అంశాలను వెల్లడించడం అనేది కొంత పక్షపాత ధోరణితో కూడుకున్నదనే భావించవచ్చని పేర్కొంది. దీంతో అప్పటి వరకు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన జస్టిస్ నరసింహారెడ్డి ఆవేదన చెంది తాను కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నానని రాజీనామా లేఖను సుప్రీంకోర్టుకే సమర్పించారు. దీంతో సుప్రీంకోర్టు మరొక చైర్మన్ను నియమించమని, ఆ చైర్మన్ నేతృత్వంలో కమిషను తన విచారణను పూర్తి చేస్తుందని, ఆ విచారణకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి ఎంక్వైరీ కమిషన్లు ఎన్నో ఆయా ప్రభుత్వాలు వేస్తూ ఉంటాయి. వేసిన సందర్భాల్లో ఎన్నో ఎంక్వైరీ కమిషన్లు వివాదాస్పదంగానూ మారాయి, కొంత గందరగోళంగానూ మనకు కనిపించాయి. ఈ వేసే కమిషన్లలో ఎక్కువ శాతం రాజకీయ అంశాలు ఇమిడి ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటి నేపథ్యంలో ఎటువంటి మత్సలేని జీవితాన్ని గడిపిన ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి పెట్టిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించిన తీరు కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తోంది. ఎందుకంటే దేశంలో ఎన్నో న్యాయ విచారణ కమిషన్లకు లేదా ఎంక్వైరీ కమిషన్లకు రిటైర్డ్ హైకోర్టు జడ్జీలు, జిల్లా జడ్జీలు నేతృత్వం వహిస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో ఇవన్నీ వివాదాస్పదమైనవి. ఆ వివాదాస్పదమైన వేళ ఏ రోజు కూడా దేశ అత్యున్నత న్యాయస్థానాలు ఇంత తీవ్రంగా స్పందించింది లేదు. ఇది మొట్టమొదటిసారి ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. మరి స్పందించడానికి గల కారణాలు కేవలం నరసింహారెడ్డి విలేకరుల సమావేశం పెట్టడమేనా, లేదా ఇంకేదైనా ఉందా అన్నది న్యాయ నిపుణులు చర్చించుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జస్టిస్ నరసింహారెడ్డి హుందాగా ఈ న్యాయ విచారణ నుండి తప్పుకోవడము ఒక విధంగా అభినందనీయము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఆశించి ఈ ఎంక్వైరీ కమిషన్ను పెట్టిందో ఆ ఫలితాలను సాధించడానికి ఇప్పుడు ఏ జడ్జిని నియమిస్తోందో వేచి చూడాలి. ఎందుకంటే ఈ న్యాయ విచారణే రాజకీయాలలో భాగంగా జరిగిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ తప్పులు జరిగితే న్యాయ విచారణే జరిపించాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కూడా నాడు తప్పు చేసిన అధికారులు దోషులుగా తేలిస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని చట్ట పరిధిలో శిక్షించవచ్చు. అందులో ముఖ్యమంత్రులు ఏమాత్రం వేరుగా ఉండే వ్యక్తులు కాదు. వాళ్ళకేమీ ప్రత్యేక అధికారాలు, హక్కులు ఉండవు. ఒకవేళ ముఖ్యమంత్రి తప్పు చేసి ఉంటే ఆ క్రిమినల్ కేసు నమోదు చేసిన తర్వాత ముఖ్యమంత్రిని కూడా శిక్షించవచ్చు. ఇలాంటివన్నీ చేయకుండా ఏదో తాము నిష్పక్షపాతంగా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడానికి ఒక
ఎటువంటి మచ్చలేని ఒక న్యాయాధీశుడే దీన్ని ఎంక్వైరీ చేసి చెప్పాడని చెప్పించుకోవడానికి రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గతంలోనూ ఎన్నో జరిగాయి. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కొంత అనుమానాస్పదంగా మారిన వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకుంటుందో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో పేరు ప్రతిష్టలు గడించిన జస్టిస్ నరసింహారెడ్డి ఒక తెలుగువాడైన వ్యక్తి, హైకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయి వరకు వెళ్ళిన వ్యక్తి చివరి రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇబ్బందికరం. ఏది ఏమైనా ఈ పరిస్థితి రానిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగానో లేదా ఈ వ్యవహారం యొక్క విశ్వసనీయత దెబ్బతినకుండానో చూడాల్సిన బాధ్యతను తీసుకొని బీఆర్ఎస్ అధినేత గతంలో ఏమైనా తప్పులు చేసుంటే ఆ తప్పులను ప్రజల ముందు వచ్చేలా చూడాలి. అంతే తప్ప రాజకీయాలు చేయడానికి మాత్రం ప్రయత్నించకూడదు. ఎందుకంటే రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు నిజమవుతాయి. అది కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయతకు ప్రమాదం. అలానే మీ మాటలను నమ్మి ఈ కమిషన్కు నేతృత్వం వహించిన జస్టిస్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళ విశ్వసనీయతకు కూడా ప్రమాదం అనే మనం చెప్పవచ్చు.